జూలై 27, 28, 29 తారీఖులలో వృషభ రాశి వారు ఒక స్త్రీ ఫోన్ కాల్ చేసి ఇలా అంటుంది. అయితే జూలై 27, 28, 29 తారీఖులలో ఏ స్త్రీ ఫోన్ కాల్ చేసి ఎలా అంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్తే. మీరేదైనా సమస్యలతో బాధపడుతున్నారా? అయితే నేను మీ ముందుకి మంచి జ్యోతిషం గురించి చెప్పడానికి వచ్చాను. సకల సమస్యలకు పరిష్కారం శ్రీ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎట్లాంటి సమస్యలున్నా కూడా 100% పరిష్కారం దొరుకుతుంది. గురువు గారు నాగరాజు గారు ప్రేమ సమస్యలు కానీ, పెళ్లి సమస్యలు కానీ, విడాకుల సమస్యలు కానీ, భార్యాభర్తల మధ్యలో గొడవలు, అత్తకోడళ్ల మధ్యలో గొడవలు, పెళ్లి కుదరకపోవడం కానీ, విద్య ఉద్యోగ వ్యాపార నష్టాలు, ఇట్లాంటివి ఏవైనా కూడా గురువుగారు చక్కగా పరిష్కారం చేస్తారు. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నాం మీకు చాలా స్పష్టంగా మరియు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే, వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు మీ జీవితంలో ఒక వ్యక్తి వల్ల మీరు చాలా బాధపడుతూ ఉన్నారు. మీ కష్టాలకి కారణమైనటువంటి ఆ వ్యక్తి ఎక్కడో ఉండరు, మీ పక్కనే ఉండి పదే పదే బాధ పెడుతూ ఉంటారు. ముందుగా వృషభ రాశి వారు ఒకటి గమనించండి, రాశులు ఒకటే అయినంత మాత్రాన నక్షత్రాలు గ్రహాలు ఒకటే కావు. కాబట్టి కొన్నిసార్లు అంటే అందరికీ ఇలానే ఉంటుంది అని మనం చెప్పలేం. కొన్ని నక్షత్రాల వారికి, కొన్ని గ్రహాల వారికి మాత్రం ఇలా ఉంటుంది. మీ పక్కనే ఉండి మిమ్మల్ని బాధ పెట్టేవారు ఎంతోమంది ఉన్నారు. అందరూ కాకపోయినా కొంతమంది మాత్రం మీ బాధకి కారణమవుతూ ఉన్నారు. అలాంటి వ్యక్తులు ఎవరు అంటే, మీకు పదే పదే మీ మీదే ఆధారపడుతూ, మీరు చేసిన సంపాదనను వారు తీసుకుంటూ, మీ కష్టాన్ని కొంచెం కూడా అర్థం చేసుకోకుండా, పైగా మీ పైన మీకు సంతోషం అనేది లేకుండా ఏదో ఒక మాటతో మిమ్మల్ని బాధ పెట్టడం, ఏదో ఒక మీరు బాధపడేటటువంటి మాటలు అనడం, మీ కష్టాన్ని అసలు కొంచెం కూడా అర్థం చేసుకోరన్నమాట. కళ్ళ ముందే ఉంటారు, మీ కష్టాన్ని చూసినట్టే చూస్తారు, చూసి కూడా పట్టించుకోరు. మీరు ఎంత కష్టపడుతున్నా మీరు కష్టపడుతుంటే మాకేంటిలే అని వెళ్ళిపోయేవారు కూడా ఉన్నారు. వారికి మీ కష్టంతో పని లేదు, కానీ మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో మాత్రం పని ఉంది అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారన్నమాట. మరి అలాంటి వ్యక్తులు మీ చుట్టూ ఉండి మిమ్మల్ని పదే పదే బాధ పెడుతూ ఉంటారు. అయితే వృషభ రాశి వారు మిమ్మల్ని బాధ పెట్టేది ఆడవారైనా మగవారైనా సరే, కానీ కాస్త ఓపిక ఎందుకంటే కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. మనల్ని కూడా కరుణించే సమయం వస్తుంది. బాధపడే వాళ్ళని కూడా కరుణించే సమయం వస్తుంది. మీ బాధకి కారణమైనటువంటి వాళ్ళని ఖచ్చితంగా అంతకు మించి బాధ పెట్టేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. మీరు ఎంత బాధపడ్డా సరే అంతకు మించి సంతోషపడే రోజులు కూడా అతి త్వరగా వస్తాయని గుర్తుపెట్టుకోండి. అలానే మీ జీవితం అనేది ఎన్ని కష్టాలతో ఉన్నా, ఎన్ని బాధల్లో నిండిపోయి ఉన్నా, మీ సమస్యలు మరియు మీ బాధలు అనేవి తీరే సమయం అనేది అతి త్వరగానే వస్తుంది అని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో నుండి కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం అనేది అద్భుతంగా సాగిపోతూ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే వృషభ రాశి వారు మీ జీవితం అనేది చాలా వరకు కూడా ఎన్నో కష్టాలతో నిండి ఉన్నటువంటిది. మీ జీవితం అనేది ఎన్నో రకాలైనటువంటి సమస్యలను కూడా ఎదుర్కొంటున్నటువంటిది. అలాంటిది మీ జీవితంలో కష్టాలు, నష్టాలు, సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది మీకు కలగాలి అన్నా, అదృష్టం అనేది మీకు రావాలి అన్నా సరే, ఖచ్చితంగా కూడా మీరు మీ యొక్క సమస్యలను తొలగించుకోవటం కోసం మీ ఇష్ట దేవత ఆరాధన చేయండి, ఓపికతో ఉండండి. అయితే మీ సంపాదన పైన ఆధారపడేటటువంటి వ్యక్తులు మీ సంపాదన తింటూ మీపైనే విరగబడుతూ ఉంటారు. మీరు సంపాదించినటువంటి సంపాదనే వారికి కావాలి, మీ సంతోషం వారికి అవసరం లేదు. అలానే మీ జీవితంలో ఇప్పటిదాకా ఎన్ని కష్టాలు చూసి ఉన్నారో అది మీకు మాత్రమే తెలుసు. మీ జీవితంలో కష్టాలకి తప్ప సుఖాలకి చోటు లేదు అన్నట్లుగా ఉంటుందన్నమాట మీ జీవితం. ఎన్నో కష్టాలను, ఒడిదుడుకులను ఎదుర్కొని మీరు ఒక స్థాయిలో ఉన్నారు. అన్నీ కూడా అన్ని సమస్యలను కూడా మీరు తొక్కేసుకుంటూ, ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో రకాల బాధలు, వాటన్నింటినీ కూడా దాటుకొని ముందడుగు వేసి ధైర్యంగా నిలబడి సాధించినటువంటి వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. మరి ఈ వృషభ రాశి వారు ఎలాంటి వ్యక్తులు
అయితే ఒక స్త్రీ అయితే మీకు ఫోన్ కాల్ చేసి మిమ్మల్ని ఓదార్చటం కానీ, మీరు కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు అన్నప్పుడు మీరు ఆ బాధల్లో నుండి బయటికి రావడానికి, లేదా మిమ్మల్ని ఆ బాధల్లో నుండి బయటికి తీసుకురావడానికి కొంతమంది మీ జీవితంలో ఉంటారు. అంటే ఒకరు ఇద్దరు ఉంటారన్నమాట. మిమ్మల్ని మీలా ట్రూగా ఇష్టపడేటటువంటి వ్యక్తులు. ఆ వ్యక్తులకి మీరు ఏదైనా బాధ చెప్పినా, ఏదైనా మీకు ఈ సమస్య ఉంది అని చెప్పినా వారేంటంటే వెంటనే మిమ్మల్ని అంటే బాధ నుండి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. సరదాగా కాసేపు మీతోని మాట్లాడతారు. చిన్ననాటి జ్ఞాపకాలు కానీ, అలానే మీకు ఏవైనా అంటే మీ విషయంలో ఏవైనా జరిగినటువంటి మంచి అంటే నవ్వుకునేటటువంటి విషయాలు మీతో మాట్లాడి కాసేపు మీ మనసుని కుదుటపరుస్తూ ఉంటారన్నమాట. అలాంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు. ఒకరో ఇద్దరు ఖచ్చితంగా ఉండే ఉంటారు. కానీ కొత్త వ్యక్తులను అయితే మీరు అస్సలు నమ్మొద్దండి. కొత్తగా మీ జీవితంలో ఎవరైనా ఉంటే ఆ కొత్త వ్యక్తులను మీరు అస్సలు నమ్మొద్దు. అలాంటి వ్యక్తుల వల్ల ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క జీవితం అనేది అద్భుతంగా మారే అవకాశం అయితే ఉంటుంది. ఎలా అంటే మీరు మీ ఇష్ట దేవతను అంటే ఆరాధించండి. మీ ఇష్టదేవత ఎవరైతే ఉన్నారో వారిని ఆరాధించడం వల్ల మీ కష్టాలు సమస్యలు అనేవి తొలగిపోతాయి. మీ సమస్యల నుండి మీరు విముక్తిని పొందుతారు. అలానే మీ ఇష్ట దేవత ఆరాధన వల్ల మీ కష్టాలు సమస్యలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారిపోతుందన్నమాట. జీవితంలో నుండి అనేక రకాల కష్టాలు మరియు సమస్యలు కూడా తొలగిపోతాయి. వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది. అలానే మూగజీవులకి ధాన్యం కానీ చెట్లకి నీరు పోయటం కానీ చేయండి. ఒకవేళ వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు బాగా చదువుకొని మంచి ఉత్తీర్ణతతో ఉన్నా కూడా ఇంకా మీకు ఏ జాబు రావట్లేదు, ఉద్యోగం రావట్లేదు, నిరుద్యోగులుగానే ఉన్నారు అనుకుంటే గనక మీరు ఇష్టదేవతతో పాటు గణపతిని పూజించండి. ఖచ్చితంగా మీ కార్యం సిద్ధిస్తుంది. మీ సమస్యలను తొలగించుకోవాలి అంటే ఇష్టదేవత ఆరాధన మీకు చాలా అంటే చాలా మేలు చేస్తుందన్నమాట. మీ కష్టాల నుండి విముక్తి కూడా కలుగుతుంది. అలానే మీ జీవితంలో ఉండే అనేక రకాల సమస్యలు ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అయితే మీకు ఏవైనా సమస్యలు ఉన్నా, ఏవైనా బాధలు ఉన్నా, కష్టాలు ఉన్నా వాటి నుండి మీరు ధైర్యంగా బయటపడాలి అంటే మాత్రం కొన్ని చిన్న చిన్న పరిహారాలు అవసరం. అలానే ఇష్టదేవత ఆరాధనతో పాటు శనీశ్వరుని యొక్క అనుగ్రహం కూడా కలగాలి. కాబట్టి నవగ్రహాలకి పూజలు చేయండి. చాలా అంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. దానితో పాటు వృషభ రాశి వారు మీరు బాయ్స్ అయితే కనుక ఒక స్త్రీ మీకు ఒక కంపెనీ నుండి అంటే మీ పార్ట్నర్ కావచ్చు లేదా ఇంతకుముందు తెలిసిన వ్యక్తి కావచ్చు, ఒక అమ్మాయి మీకు ఫోన్ కాల్ చేసి అక్కడ జాబ్ ఉంది అంటే మీరు ఈ జాబుని చేయగలరా అనేటటువంటిది ఏదైనా ఒక అవకాశం గురించి మాట్లాడేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. అంటే మీకు ఒక అవకాశం ఇచ్చేటటువంటి అవకాశాన్ని కల్పించేటటువంటి మాటలు ఒక ఫోన్ కాల్ ద్వారా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది వృషభ రాశి వారు. వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు ఇలా మీకు ఒక స్త్రీ ఫోన్ కాల్ చేసే ఒక అవకాశం అయితే ఇస్తుంది. మీకు ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవద్దు. పెద్ద పనే కావాలి, ఈ పని నేను చేయను అలాంటివి కాకుండా ఏ పనిని అయినా అవలీలగా చేసేటటువంటి శక్తిని ఇవ్వమని భగవంతుణ్ణి కోరండి. చేసే ప్రతి పనిని కూడా ఇష్టంతో చేయండి. అయితే వృషభ రాశి వారు ఎవరిని కూడా ముందుగా మీరు గుడ్డిగా నమ్మకండి. గుడ్డిగా నమ్మటం మానివేస్తే ఖచ్చితంగా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్